తెలుగు టాపా అక్క నేను నిఖిల్ అనలేదు కదా లేదు. సో ఏంటంటే సో అంటే ఇప్పుడు సోలోగా ఆడడం మంచిదా గ్రూప్గా ఆడడం మంచిదా మీ ఉద్దేశంలో? సో ఐ చూస్ ద రైట్ పాత్ అని నాకు అనిపించింది. అండ్ ఎప్పుడైనా బిగ్ బాస్ ఈజ్ ఏ కాంపిటీషన్. సో మనకి ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో అక్కడ మనం నిలబడి ప్రశ్నించాలి. సో అలా నాకు ఎక్కడైతే తప్పు అనిపించిందో ప్రశ్నించినా, ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో, ఎందుకంటే అక్కడ చాలాసార్లు నా మీదకి కూడా వచ్చింది. సో ఐ వాజ్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇన్ ఫ్యూ సిచ్యువేషన్స్. సో 100% నాకంటూ ఎవరు లేరు, నాకంటూ ఎవరు సపోర్ట్ మీరు చూసిండ్రు. సో మీరు ఎవరైనా నాకు ఒక్క హౌస్ మేట్ అయినా లోపల సపోర్ట్ చేశారా? మీరే చెప్పండి. సో లేదు కదా. సో నా కోసం నేను నిలబడాలి కదా. సో దట్ ఈస్ వాట్ ఐ స్టూడ్ ఫర్. అండ్ సో నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను గెలిచుంటే బాగుండేదన్న భావన ఉంటుంది. నేను అరే ఎండ్ వరకు వచ్చి కప్పు ఎత్తలేకపోయినా అన్న చిన్న అసంతృప్తి ఉంటుంది. అరే నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా హర్ట్ అయినరా, నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా ఫీల్ అయినరా అని చిన్న బాధ ఉంటుంది తప్ప, అరే వేరే ఎవరో గెలిచిండు కదా అన్న జెలసీ ఉండదు. సో వేరే వాళ్ళు ఎందుకు గెలిచిండ్రు అని చెప్పేసి నాకు అలాంటి భావన ఉండదు. నేను లైఫ్లో నేను లైఫ్లో జరిగిన వాటి నుంచి నేర్చుకొని ఇంకా దృఢంగా నిలబడి నా ఫర్దర్ స్టెప్ ఏంటి అన్న దాని గురించి ఆలోచించి ముందుకెళ్తా. సో దిస్ ఈజ్ నాట్ ద ఎండ్. నాకు లైక్ నేను ఆల్మోస్ట్ మీ అందరికంటే చాలా చిన్నవాడిని ఏజ్లో కూడా. సో లైఫ్ చాలా ఉంది, మీకంటే కాదు చాలా మంది కంటే. మీ ఇంటి బిడ్డలా నన్ను ప్రేమించి ఆదరించిండ్రు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నా ఫర్దర్ స్టెప్స్ లో మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత దూరం వచ్చినా సో నిలబడ్డా మీ ముందు. అండ్ తెలుగు ప్రేక్షకులు కానీ లైక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది లైక్ ఎన్నో భాషల వాళ్ళు ఎంతో మంది నన్ను ఆదరించిండ్రు. సో వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అండ్ నా ఫర్దర్ స్టెప్స్ లో నేను వేసే ప్రతి అడుగులో వారు నన్ను ప్రేమిస్తూ, నన్ను ఆదరిస్తూ, నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తున్నా.